అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ప్రజా ప్రభుత్వం పేదవారికి కలలను సాకారం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఎస్ఎల్ అండ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి, డిపిఓ వెంకయ్య, హౌసింగ్ పీడీఎస్ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమానమే, ఎవరు కష్టంలో ఉంటారో వాళ్ళ ఇబ్బందులు తీర్చాలనేది మా ఉద్దేశం. బ్రిడ్జి మరి 16 కోట్లు అంటే అది 16 రోజులలో ఏదైతే కాదు కదా, అంత పెద్ద బ్రిడ్జిని ఆగమాగం చేస్తే మళ్ళీ కూలిపోతుంది కదా. ఎవరెవడో వస్తాడు అక్కడికి, ఊరు వాళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు మంచి చెడు అన్ని తెలిసినటువంటి వాళ్ళు. రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చేసుకోండి, కానీ అభివృద్ధిలో అందరు భాగస్వాములు కానీ మరి ఏ పని ఉన్నా కూడా మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ అక్కడ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందరూ తొందరగా ముగ్గు పోసుకొని కట్టుకున్న కొద్దీ ఆ ఇళ్ల యొక్క బిల్లులు కూడా తొందరగా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ముందు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మరి ఇల్లులు చాలా రోజుల క్రితమే మనము చాలా పంచడం జరిగింది. కానీ ఆ రోజు మేము ఒక దిక్కు పరిష్కరించుకుంటూ పోతుంటే ఇంకోటి వచ్చి దాంట్లో పుల్లలు పెడతా ఉంటాడు. అసలు ఎట్లా బాగుపడతారో అర్థం కాని పరిస్థితి చేయడం జరిగింది. చైర్మన్ కళ్యాణి గారికి, ఆర్టీఏ చైర్మన్, ఆర్టీసీ డైరెక్టరు వసంత శ్రీనివాస్ గారికి, కొండాయి సర్పంచ్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, గ్రామ పెద్దలకు, నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి ఆత్మ చైర్మన్, డైరెక్టర్లు, మరి ఇతర అధికారులకు,